హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్‌లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే కారణాంకాలు మరియు గుణిజాలు ఈ చాప్టర్‌లో వర్క్షీట్ 6 నేర్చుకుందాం. భాజనీయత సూత్రాలు. ఇందులో ఫస్ట్ క్వెషన్ చూసామంటే భాగాహారం చేయకుండానే క్రింది సంఖ్యలు 1, 2, 3, 5, 9 లేదా 10లలో వేటితో భాగించబడతాయో రాయండి అన్నారు. ఇక్కడ చూడండి 126 అనేది 1తో నిశ్శేషంగా భాగిస్తుంది. ప్రతి నంబర్‌ను కూడా 1 భాగిస్తుంది కదా నిశ్శేషంగా. తర్వాత 2తో భాగించాలంటే ఈ నంబర్ సరి సంఖ్యగా ఉండాలి. ఇక్కడ 1ల స్థానంలో 6 ఉంది కదా, కాబట్టి ఇది సరి సంఖ్య కాబట్టి ఇది 2తో కూడా భాగిస్తుంది. 3తో భాగించాలంటే అంకమూలం అనేది 3, 6, 9 ఇందులో ఏదో ఒక నంబర్ వస్తే 3తో భాగిస్తుంది. 5తో భాగించాలంటే 1ల స్థానంలో 5 కానీ 0 కానీ ఉండాలి. 9తో భాగించాలంటే అంకమూలం అనేది 9 రావాలి. 10తో భాగించాలంటే 1ల స్థానంలో 0 ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీని అంకమూలం చూద్దాం. అంకమూలం అంటే ఏమి? 1 + 2 + 6 యాడ్ చేసుకుంటే ఎంత? 3, 6, 9 వచ్చింది. 9 వస్తే ఇది 3తోనూ భాగిస్తుంది, 9తో కూడా భాగిస్తుంది. ఓకేనా? 3, 9. ఇప్పుడు 5తో భాగిస్తుందా లేదా చూడాలంటే 5తో భాగించాలంటే 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. లేదు కాబట్టి 5తో భాగించదు. 10తో భాగించాలంటే 1ల స్థానంలో 0 ఉండాలి. లేదు కాబట్టి ఇప్పుడు ఇది 1, 2, 3, 9తో భాగిస్తుంది. నెక్స్ట్ నెంబర్ చూస్తామంటే ఇది 1తో భాగిస్తుంది. ఇది బేస్ సంఖ్య కాబట్టి 2తో భాగించదు. అంకమూలం చూద్దాం. 2 + 5 7, 7 + 7 14. 14లో 1, 4 ఉంది కదా, అంటే 1 + 4 5. అంకమూలం అనేది 5 వచ్చింది. కాబట్టి 3తోనూ భాగించదు, 9తో కూడా భాగించదు. 1ల స్థానంలో 5 లేదు, 0 కూడా లేదు. 1ల స్థానంలో 0 ఉంటే 10తో భాగిస్తుంది. కాబట్టి ఇది దేనితోనూ భాగించదు, 1తో మాత్రమే భాగిస్తుంది. నెక్స్ట్ ఇది చూసామంటే 1తో భాగిస్తుంది. ఇది 1ల స్థానంలో 0 ఉందంటే ఇది సరి సంఖ్య కాబట్టి 2తో భాగిస్తుంది. 1ల స్థానంలో 0 ఉంటే 10తో భాగిస్తుంది, 5తో కూడా భాగిస్తుంది కదా, 5, 10. ఇప్పుడు 3తో భాగించాలంటే అంకమూలం అనేది 3, 6, 9 ఏదో ఒకటి రావాలి. 9తో భాగించాలంటే ఖచ్చితంగా 9 రావాలి. ఇప్పుడు దీని అంకమూలం చూద్దాం. 4 + 3 + 0. 4, 3 7, 7 + 0 7. 7 కాబట్టి 3తోనూ భాగించదు, 9తోనూ భాగించదు. సో ఇది దేనితో భాగిస్తుందంటే 1, 2, 5, 10తో భాగిస్తుంది. నెక్స్ట్ డి చూస్తే ఇది బేస్ 1తో భాగిస్తుంది. తర్వాత ఇది బేస్ సంఖ్య కాబట్టి 2తో భాగించదు. 3తో భాగించాలంటే అంకమూలం 3, 6, 9 రావాలి కదా. అంకమూలం ఎంత? 5 + 3 8. 8 + 5 13. 13 అంటే 1 + 3 4 వస్తుంది. కాబట్టి 3తో భాగించదు, 9తో భాగించదు. 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5తో భాగిస్తుంది. 0 ఉంటే 10తో భాగిస్తుంది. 0 లేదు కదా. సో ఇది దేనితో భాగిస్తుందంటే 1, 5. నెక్స్ట్ ఇది చూద్దాం. ఈ లెక్క 1తో భాగిస్తుంది. ఇది బేస్ సంఖ్య కాబట్టి 2తో భాగించదు. ఇప్పుడు దీని అంకములు చూద్దాం. 7 + 2 9. 9 + 9 18 కదా. అంటే 18 అంటే 1, 8 కదా. మళ్ళీ దీన్ని యాడ్ చేసుకుంటే 1 + 8 ఎంత అవుతుంది? 9. సో 9 వస్తే అది 3తోనూ భాగిస్తుంది, 9తో కూడా భాగిస్తుంది. ఓకేనా? 3, 9తో కూడా భాగిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1ల స్థానంలో 5 ఉంటే 5తో భాగిస్తుంది. లేదు. 0 ఉంటే 5తో 10తో భాగిస్తుంది. అది కూడా లేదు. సో ఇది 1, 3, 9తో భాగిస్తుంది. నెక్స్ట్ చూసామంటే ఇది 1తో భాగిస్తుంది. తర్వాత ఈడ 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5తో భాగిస్తుంది. బేస్ సంఖ్య కాబట్టి 2తో భాగించదు. అంకమూలం చూసామంటే
7, 4, 11, 11 ఒక 5, 16. 16లో 1, 6 కదా! 1, 6, 7 వస్తుంది. 7 అంటే 3తోను భాగించదు, 9తోను భాగించదు. 0 లేదు కాబట్టి 10తో కూడా భాగించదు. సో, దీని ఆన్సర్ 1, 5 అంతే. నెక్స్ట్ ఇది 1తో భాగిస్తుంది. 5, 0 లేదు కాబట్టి 5తో 10తో భాగించదు. సరసంఖ్య కాబట్టి 2తో భాగిస్తుంది. నెక్స్ట్ అంకమూలం చూద్దాం. 8, 1, 9, 17, 17, 6, 6, 7, 2, 13, 23, 5 వస్తుంది అంకమూలం. కాబట్టి 3తో 9తో భాగించదు. 1ల స్థానంలో 0 లేదు, 5 లేదు కాబట్టి 5తోను భాగించదు, 10తోను భాగించదు. సో, ఇది 1, 2తో మాత్రమే భాగిస్తుంది అంతే. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది 1తో భాగిస్తుంది. ఇది బేసి సంఖ్య కాబట్టి 2తో భాగించదు. 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5తో భాగిస్తుంది. అంకమూలం చూద్దాం. అంకమూలం అంటే 9, 1, 4, 13, 13, 5, 18 వస్తుంది. 18 అంటే 1 + 8 9 కదా వస్తుంది. సో, 9 వస్తే అది 9తోనూ భాగిస్తుంది, 3తోనూ భాగిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం. 1తో భాగిస్తుంది. 0 ఉంది కదా! కాబట్టి సరిసంఖ్య కదా 2తో భాగిస్తుంది. 0 ఉంటే 5, 10తో కూడా భాగిస్తుంది. ఇప్పుడు అంకమూలం చూద్దాం. 4, 5, 9, 9, 1, 8, 17, 17, 0, 17. 17లో 1 + 7 ఎంత? 8. సో, 8 వస్తే 3తోనూ భాగించదు, 9తోనూ భాగించదు. సో, దీనికి 1, 2, 5, 10. నెక్స్ట్ దీన్ని చూసామంటే ఇది 1తో భాగిస్తుంది. ఇక్కడ 1ల స్థానంలో 1 ఉంది కదా! సో, 2తో భాగించదు. తర్వాత ఇక్కడ 5 ఉంటే 5తో భాగిస్తుంది. 0 ఉంటే 5, 10తో భాగిస్తుంది కాబట్టి 5, 10 కూడా భాగించదు. నెక్స్ట్ అంకమూలం చూద్దాము. అంకమూలంలో 6, 1, 3, 9, 9, 1, 3, 12, 12, 1, 13. 13 అంటే 1 + 3 4. సో, 3తోనూ భాగించదు, 6తో కూడా భాగించదు. ఇది 1తో మాత్రమే భాగిస్తుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇది చూసామంటే ఇది 1తో భాగిస్తుంది. 2 ఉంది కాబట్టి సరిసంఖ్య కదా! 2తో భాగిస్తుంది. 5, 10తో భాగించదు. ఓకే. నెక్స్ట్ అంకమూలం చూద్దాం. 7, 9, 16, ఒక 5, 21, ఒక 2, 23. మళ్ళీ 2, 5, 3 కలుపుకుంటే 5 వస్తుంది కాబట్టి దేనితోనూ భాగించదు. 3తో, 9తో దేనితో భాగించదు. దీనికి 1, 2 అంతే. నెక్స్ట్ దీన్ని చూసామంటే 1తో భాగిస్తుంది. 1ల స్థానంలో 0 ఉంది సరిసంఖ్య కాబట్టి 2తో భాగిస్తుంది. 1ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5తో, 10తోనూ భాగిస్తుంది. అంకమూలం అంటే 8 ఇక్కడ. కాబట్టి 3తో, 9తో భాగించదు. ఓకేనా? ఇంతే. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూద్దాం. అర్థమైంది కదమ్మా! నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూస్తామంటే 1, 3 మరియు 5లచే భాగించబడు సంఖ్య ఏది అన్నారు. అంటే ఏ నంబర్ అయినా 1తో భాగించాలి, 3తో భాగించాలి, 5తో భాగించాలి. ఆ సంఖ్య ఏది అన్నారు. 1తో ఇక్కడ ఉండే అన్ని నంబర్లు నిశ్శేషంగా భాగిస్తుంది. నెక్స్ట్ 3తో అంటే అంకమూలం ఏమి రావాలి? 3, 6, 9. ఇందులో ఏదో ఒకటి రావాలి. 5తో భాగించాలంటే 1ల స్థానంలో 5 గాని, 0 గాని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ 1తో భాగిస్తుంది. 3తో భాగించాలంటే అంకమూలం ఇది 1 వస్తుంది. కాబట్టి ఇది రాదు. దీని అంకమూలం అంటే 9, 3, 12. 12 అంటే 1, 2 ఎంత? 3. సో, ఇది 3తో భాగిస్తుంది. కానీ 1ల స్థానంలో 5 గాని, 0 గాని లేదు కాబట్టి 5 లేదు, 0 లేదు కాబట్టి ఇది కూడా భాగించదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తామంటే 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఇది 5తో భాగిస్తుంది. అంకమూలం చూస్తామంటే 4, 5, 2 కలుపుకుంటే 9 కదా!
సో ఇది 3తో భాగిస్తుంది, 1తో కూడా భాగిస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చి సి. ఇప్పుడు దీన్ని చూసామంటే 9 వస్తుంది, 3తో భాగిస్తుంది కానీ 1ల స్థానంలో 4 ఉంది. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? సి. నెక్స్ట్ బి చూసామంటే 2, 3, 9 వీటితో భాగించబడే సంఖ్య ఏది అన్నారు. 2తో భాగించాలంటే సరి సంఖ్య ఉండాలి. సో దీంట్లో వచ్చి 9 అనేది బేస్ సంఖ్య కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ 3తో భాగించాలంటే అంకమూలము 3, 6, 9 3 కానీ 6 కానీ 9 కానీ ఉండాలి. 9తో భాగించాలంటే ఖచ్చితంగా 9 ఉండాలి. ఇప్పుడు దీని అంకమూలం 9. సో ఇది 3తోనూ 9తోనూ భాగిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది చూసామంటే 6. 6 అంటే 9తో భాగించదు కదా కాబట్టి కాదు. ఇది కూడా 6 వస్తుంది, 6 + 0. సో దీనికి ఆన్సర్ వచ్చి ఏ. నెక్స్ట్ సి చూసామంటే 2, 5, 10 వీటితో భాగించబడే సంఖ్య ఏది? 2తో భాగించాలంటే అన్నీ సరి సంఖ్యలే ఉండాలి. సో ఇది సరి సంఖ్య ఇది కూడా. ఇది బేస్ సంఖ్య కాబట్టి ఇది భాగించదు. 5తో భాగించాలంటే 1ల స్థానంలో 5 కానీ 0 కానీ ఉండాలి. ఇక్కడ 6 ఉంది కాబట్టి భాగించదు, ఇక్కడ 6 ఉంది కాబట్టి భాగించదు. ఇక్కడ ఉండేది ఇది భాగిస్తుంది. 10తో భాగించాలంటే 1ల స్థానంలో 0 ఉండాలి. సో దీని ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ డి చూస్తే 2, 3, 5 మరియు 10లచే భాగించబడు సంఖ్య ఏది అన్నారు. 2తో భాగించాలంటే సరి సంఖ్యగా ఉండాలి. సో ఇది బేస్ సంఖ్య కాబట్టి కాదు, మిగతావన్నీ ఉండొచ్చు. ఇప్పుడు 3తో భాగించాలంటే అంకములను చూస్తాం. 5తో భాగించాలంటే 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది చెల్లదు. తర్వాత 10తో భాగించాలంటే 1ల స్థానంలో 0 ఉండాలి. ఇది రెండిట్లో ఉండొచ్చు. 5తోనూ భాగిస్తుంది. ఇప్పుడు ఆ అంకములు 3 చెక్ చేసామంటే దీని అంకములం 2 + 0 + 0 ఎంత అవుతుంది? 2. కాబట్టి ఇది కూడా భాగించదు. ఇది చూసామంటే 6 వస్తుంది. 6 + 0 + 0 6 కదా. సో ఇది 3తో భాగిస్తుంది. ఇదొక్కటి మాత్రం సరి సంఖ్య, 2తో భాగిస్తుంది. అంకమూలం 6 3తో భాగిస్తుంది. 1ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5తో 10తో భాగిస్తుంది. ఓకే. సో దీని ఆన్సర్ వచ్చి డి. ఓకేనా, అర్థమైందా? లాస్ట్ వరకు చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.